శుభోదయం. ఇది శనివారం నవంబర్ 15, 2025. ఇండియానాలోని జెఫర్సన్విల్ నందు సహోదరు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి ఆవిర్భవించిన పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖ. ఈ లేఖ www.brenham.org మరియు www.brenhamtabernacle.org నందు పోస్ట్ చేయబడుతుంది. మరియు మీరు www.brenham.org/en/WhatsApp నందు దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ద్వారా పంపబడుతుంది. ప్రియమైన దేవుని యొక్క సజీవ వాక్యమా, ఇన్ని సంవత్సరాలుగా నేను దానిని నా హృదయంలో దాచుకున్నాను. అదేమిటనగా, క్రీస్తుకు ముసుగుగా ఉండి అదే అగ్నిస్తంభము వాగ్దానము చేయబడినట్లుగా వాక్యమును అనువదించుచున్నది. ఇది అనేక మంది ప్రజలకు కఠినముగా అనిపించబోతున్నదని నాకు తెలుసు. కానీ మీరు గనక కొన్ని నిమిషాలు దేవుని యొక్క వర్తమానకుడైన దూతను సహించి మరియు అధికమైన ప్రత్యక్షత కొరకు దేవుణ్ణి అడిగినట్లయితే, దేవుని సహాయముతో మరియు ఆయన యొక్క వాక్యముతో మరియు ఆయన యొక్క వాక్య ప్రకారముగా అతడు ఆయనను సరిగ్గా ఇక్కడ మీ ఎదుటకు తీసుకొని వస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు తన వాక్యంను అనువదిస్తూ మరియు బయలుపరుస్తూ ముసుగు తొలగించుకుంటూ మరియు తనను తాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. గడిచిన ఈ నెలలో యేసుక్రీస్తు యొక్క వధువులో జీవము చోటు చేసుకుంటున్నదో, దేవుడు ముందెన్నడూ లేని విధంగా తనకు తాను ముసుగు తొలగించుకుంటున్నాడు. తన ప్రియురాలతో మాట్లాడుచున్నాడు. ఆమెతో ప్రేమ వ్యవహారము జరిగించుచున్నాడు. ఆమెకు మరణ నిశ్చయితనిస్తున్నాడు. మనము ఆయనతో ఒకటై ఉన్నాము. ఎటువంటి సంకోచము లేదు, ఎటువంటి అనిశ్చయత లేదు, ఎటువంటి అనుమానము లేదు, కనీసం ఒక్క సందేహపు ఛాయ అయినా లేదు. దేవుడు మనకు దీనిని బయలుపరిచాడు. టేబుల్లో మాట్లాడుచున్న దేవుని యొక్క స్వరమే ఈ రోజు ఆయన యొక్క వధువు కొరకై దేవుడు ఏర్పాటు చేసిన పరిపూర్ణమైన మార్గమై ఉన్నది. మరి ఎన్నడూ దానిని వడకట్టి స్పష్టము చేసి వివరించి లేదా ఏ విధంగానైనా మానవ సవరణలు చేయాల్సిన అవసరం లేకుండా ఆయన ఈ మార్గమును ఏర్పాటు చేశాడు. కేవలం దేవుని యొక్క స్వచ్ఛమైన స్వరము నేరుగా మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడటాన్ని వినండి. ఈ దినము వచ్చుచున్నదని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన యొక్క వధువు ఆ దాచబడిన మన్నాను, ఆయన యొక్క గొర్రెల ఆహారమును మాత్రమే తినగలుగుతుందని ఆయనకు తెలుసు. స్వయంగా దేవుని యొద్ద నుండి వస్తున్న దేవుని స్వరమును తప్ప మనం మరి దేనిని వినగోరము. మనము ఆ తెరగుండా షకీనా మహిమలోనికి చొచ్చుకుని వెళ్ళాము. లోకము దానిని చూడలేదు. మన ప్రవక్త తన పదములను సరిగ్గా ఉచ్చరించకపోవచ్చును. ఆయన సరిగ్గా వస్త్రధారణ చేసుకోకపోవచ్చును. ఆయన యాజక వస్త్రములను ధరించకపోవచ్చును. కానీ ఆ మానవ చర్మము వెనుక ఆ లోపల షకీనా మహిమ ఉన్నది. ఆ లోపల శక్తి ఉన్నది. ఆ లోపల వాక్యము ఉన్నది. ఆ లోపల సముఖపు రొట్టె ఉన్నది. ఆ లోపల షకీనా మహిమ ఉన్నది. మరదే వధువును పరిపక్వము చేసే వెలుగై ఉన్నది. మరియు మీరు ఆ సముద్ర వత్సల తోలు వెనుకకు వచ్చేంత వరకు, అంతే, మీరు మీ పాత చర్మము, మీ పాత ఆలోచనలు, మీ పాత మతాచారం నుండి బయటకు వచ్చి మరియు దేవుని సన్నిధిలోనికి వచ్చేంత వరకు, అంతే. అప్పుడు వాక్యము మీకు ఒక సజీవమైన వాస్తవముగా మారుతుంది. అప్పుడు మీరు షకీనా మహిమకు మేల్కొల్లబడతారు. అప్పుడు బైబిల్ ఒక నూతన గ్రంథముగా మారుతుంది. అప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడుగా కనిపిస్తాడు. మీరు ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నారు. ఆ దినంలో విశ్వాసులకు, యాజకులకు మాత్రం అనుగ్రహించబడిన సముఖపు రొట్టెను మీరు తింటున్నారు. మరియు మనము యాజకులమై ఉన్నాము, రాజులైన యాజక సమూహమై ఉన్నాము, ఒక పరిశుద్ధ జనమై ఉన్నాము, ప్రత్యేకమైన ప్రజలమై ఉన్నాము, దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుతున్నాము. అయితే ముసుగు తీయబడిన దేవుణ్ణి చూడటానికి మీరు లోపలికి ఆ తెర వెనుకకు రావలసి ఉన్నారు. మరియు దేవుడు ముసుగు తొలగించబడినాడు. మరదే ఆయన యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుటే ఉన్నది. మనము లోకమునకు వింత వ్యక్తులమై ఉన్నాము, కానీ మనము మన బోల్ట్ ఎవరన్నది ఎరుగటను బట్టి సంతృప్తి చెంది ఉన్నాము మరియు ఆయన యొక్క టేపు నట్టులమై ఉన్నందుకు అతిశయపడుచున్నాము. ఆయన యొక్క వాక్యము మనల్ని ఆయన వద్దకు లాగుచుండగా దానికి బిగించబడి ఉన్నాము. మీరు టేబులకు బిగించబడి ఉండకపోతే మీరు ఒక వ్యర్థమైన గుంపు తప్ప మరేమీ కాదు.
ఇప్పుడు గమనించండి, దేవా, వాక్యము ఎవరి యొద్దకు వచ్చినదో వారు దైవములను పిలువబడినారు అని యేసు చెప్పాడు. మరి వారు ప్రవక్తలై ఉన్నారు. ఇప్పుడు స్వయంగా ఆ మనిషి దేవుడని కాదు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఎలాగైతే దేవుడు కాదో ఇది కూడా అంతే. ఆయన ఒక మనిషి ఉన్నాడు మరియు దేవుడు ఆయన వెనుక ముసుగు ధరించి ఉన్నాడు. దేవుడు ఒక దినమందు సముద్రవత్సల తోలలో ముసుగు ధరించాడు. దేవుడు ఒక దినమందు మెల్కీసెదకు అని పిలువబడిన మానవ చర్మములో ముసుగు ధరించాడు. దేవుడు యేసు అని పిలువబడిన మానవ చర్మములో ముసుగు ధరించాడు. దేవుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అని పిలువబడిన మానవ చర్మంలో ముసుగు ధరించాడు. దేవుడు ఆయన యొక్క వధువు అని పిలువబడే మానవ చర్మంలో ముసుగు ధరించాడు. దీనిని గుర్తుంచుకోవడం ఎంతో ముఖ్యమై ఉన్నది. కానీ అనేకులు అలా చేయడంలో విఫలమై మరి దేని కొరకు ఎదురు చూస్తున్నారు. అబ్రహాము చూసిన చివరి సంగతి అగ్ని కురిసి అన్య ప్రపంచమునకు తీర్పు తీర్చడానికి ముందు, వాగ్దాన కుమారుడు రంగం మీదకు రావడానికి ముందు జరగనయ్యున్న చివరి సంగతి యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడే వరకు క్రైస్తవ సంఘము చూసే ఆఖరి సంగతి మెల్కీసెదెకే ఉన్నాడు. దేవుడి శరీరములో ప్రత్యక్షపరచబడి తన వధువుకు తన వాక్యమును బయలుపరచుటే ఉన్నది. ఇంకా రావడానికి ఏమీ లేదు. ఆయన యొక్క వాక్యంలో ఇంకేది వాగ్దానము చేయబడలేదు. వధువును పరిపూర్ణము చేయడానికి రావలసిన ఏ వ్యక్తి అయినను లేదా మనుషుల గుంపైనను లేదు. పరిపూర్ణము చేయబడటానికి వారు ఇక్కడ సంఘమునకు రాగోరతారు. చూసారా, ఇక్కడ సంఘము వద్ద మనము ఒకరితోనొకరము సహవాసము పొందుకుంటాము. కానీ పరిపూర్ణత దేవునికి మరియు మనకు మధ్య కలుగుతుంది. పరిశుద్ధాత్మను మనల్ని పరిపూర్ణము చేసేది క్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. ఈ వర్తమానము, ఈ స్వరము దేవుని యొక్క నిర్ధారించబడిన వాక్యము యేసుక్రీస్తు యొక్క వధువును పరిపూర్ణము చేస్తున్నది. ఈ ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు మేము 64-06-17 అన్ని కాలములలో గుర్తించబడిన క్రీస్తు అను వర్తమానమును వినుచుండగా దేవుని యొక్క స్వరము తన వధువును పరిపూర్ణము చేస్తుండగా వచ్చి మాతో కలిసి దానిని వినడానికి మీలో ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానమునకు ముందు చదవవలసిన లేఖనములు: ద్వితీయోపదేశం కాండము 18వ అధ్యాయము 15వ వచనము, జకర్యా 14వ అధ్యాయము 6వ వచనము, మలాకి 3వ అధ్యాయం 1 నుండి 6 వచనములు, పరిశుద్ధ లూకా 17వ అధ్యాయము 28 నుండి 30 వచనములు, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము 1వ వచనము, పరిశుద్ధ యోహాను 4వ అధ్యాయము 1 నుండి 30 వచనములు, పరిశుద్ధ యోహాను 8వ అధ్యాయము 57 నుండి 58 వచనములు, పరిశుద్ధ యోహాను 10వ అధ్యాయము 32 నుండి 39 వచనములు, హెబ్రీలు 1వ అధ్యాయం 1వ వచనము, హెబ్రీలు 4వ అధ్యాయం 12వ వచనము, హెబ్రీలు 13వ అధ్యాయం 8వ వచనము మరియు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోమ్. మీరు టేపులకు బిగించబడి ఉండకపోతే మీరు ఒక వ్యర్థమైన గుంపు తప్ప మరి ఏమీ కాదు. దేవునికి స్తుతులు కలుగును గాక. మీరు టేపులకు బిగించబడి ఉండకపోతే మీరు ఒక వ్యర్థమైన గుంపు తప్ప మరి ఏమీ కాదు.